పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఈనాటి కార్యక్రమానికి ఈనాటి సన్మాన గ్రహీత మనకు కావాలి ముందు బిడ్డ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సన్మాన గ్రహీత విల్సన్ గారు, రత్నమ్మ గారు, మురళి గారు, జనసేన అధ్యక్షులు సాయి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమల గారు, బీజేపీ బాబు గారు, జనరల్ సెక్రటరీ కావాలి, మాల్యాన్ని జనరల్ సెక్రటరీ తెలియదు ప్రసాద్, అదేవిధంగా చాలా రోజుల నుంచి మిత్రులు భరత్ కుమార్ గారు, విశిష్ట అతిథి, కావులికి గర్వకారణం, కావులి ఖ్యాతిని ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నటువంటి మిత్రుడు శరత్ చంద్ర గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ గారు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు మిత్తుకోట కిషోర్ గారు, బీజేపీ అధ్యక్షులు విజయ్ గారు, జనసేన అధ్యక్షులు సాయి గారు, ఏఎంసీ చైర్మన్ అగత్య గారు, తెలుగుదేశం జనరల్ సెక్రటరీ బాబురావు గారు, మిత్రులు తమ్ముడు బ్రహ్మానంద గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున విల్సన్ గారి సన్మానం అనగానే అందరూ కూడా కాలంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు, నిరంతరం సమాజ సేవనే దైవంగా భావించి సేవ చేసేటువంటి వ్యక్తులు, సమాజంలో జరుగుతున్న రుగ్మతాలను ఎప్పటికప్పుడు వెలుగెత్తి సాగుతున్నటువంటి వ్యక్తులు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇచ్చేసిన వాళ్ళంటే ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క నిబద్ధత మిమ్మల్ని అందరినీ చూస్తే అర్థమవుతుంది. ఒక చిన్న కుటుంబంలో పుట్టి తనకు తాను క్రమశిక్షణ ఏర్పరచుకొని తనకు తాను ఒక నడవడికకి అంకురార్పణ తెలిసి ఎదగాలని తపన, సమాజంలో జరిగేటువంటి పరిస్థితుల మీద అవగాహన, సమాజంలో జరిగేటువంటి ఇబ్బందుల మీద పోరాటం చేస్తూ కాలేజీ రోజుల్లోనే భావాలను పుట్టుకొని విద్యార్థి దశల నుంచే దేశం పట్ల, దేశం యొక్క భక్తి పట్ల ప్రేమను పెంచుకొని తనకంటూ ఒక ఉనికిని పెంచుకుంటూ ఎదిగే కొద్ది బతకాలి, ఎదిగే కొద్ది సమాజంలో ఉన్నటువంటి విషయాలను అవగాహన చేసుకోవాలి, ఎదగడం కాదు భారతీయుడిగా పుట్టినందుకు ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని చిన్న వయసులోనే పుట్టుకుని విద్యార్థి దశలో విద్యార్థి యూనియన్స్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థి దశ పూర్తి కాగానే సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పోస్ట్ టెస్ట్ అనేది అందరికీ
లెజిస్లేటర్లు తీసుకునే నిర్ణయాలు, బ్యూరోక్రట్స్ అమలు చేసే విధి విధానాలు, కోర్టులు చేసేటువంటి విధి విధానాలన్నింటినీ కూడా సామాన్య ప్రజల నుంచి అందరికీ కూడా చేరవేసే సాధనమైనటువంటి పోస్ట్ చేసేటువంటి ప్రెస్ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక స్థాయిని అక్కడ క్రియేట్ చేసుకుని బిడ్డగొండలో ఆంధ్రజ్యోతి విలేకరుగా ప్రారంభించిన తన ప్రస్థానం 7 సంవత్సరాల పాటు కావలిలో ఈనాడుతో తను ముగించి తర్వాత జరిగిన ఎగ్జామ్స్లో జనరల్గా నమస్కారాలకు అలవాటు పడ్డ వ్యక్తులు ఆ నమస్కారం వదలలేక ఒదిగిపోయి ప్రసరణలో పనిచేస్తూనే ఉంటారు. కానీ దాన్ని వదిలిపెట్టి ఉన్నట్టుండి మళ్ళా టీచర్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ సమాజం పట్ల తనకున్నటువంటి అభిప్రాయాల పట్ల ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్నటువంటి అందరితో కూడా మమేకమవుతూ ప్రజా సంఘాలతో మమేకమవుతూ సారా విద్యం మొదలుకొని కావుల్లో ఏ ఒక్క అసాంఘిక కార్యక్రమం జరిగినా ప్రజా సంఘాలతో రోడ్డు గల్లాన్ని నిలిపిస్తూ ఇంకొక వైపున ఎంఆర్పిఎస్ అంకురాత్మక దశలో పుట్టిన మనిషి తన రిలీజియస్లో తన క్యాస్ట్తో కొంత సేవ చేయాలని దృఢ సంకల్పంతో టీచర్గా పనిచేస్తూ ప్రజా సంఘాలతో పనిచేస్తూ ఎంఆర్పిఎస్ అండగా వెనకుండి నడుస్తున్నటువంటి తరుణంలో తన నిబద్ధతకు, తన క్యారెక్టర్కు, తనకున్నటువంటి పాఠవాలకు, నవల రచయితలుగా ప్రజలు రాసే ఆర్టికల్కి గుర్తులేనటువంటి ఈ రాష్ట్రంలో ఆనాటినటువంటి పరిస్థితుల్లో తను గుర్తించి తను నిద్రపోతున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తనను పిలిచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారంటే చేసేంత వరకు కావలిలో కూడా ఏ ఒక్కరికి తెలియదు అంటే ఆయన యొక్క ఓర్పు, సహనం, ఒదిగే లక్షణాలు ఉండబట్టే పదవిని ఎదుర్కొంటూ అందరూ పదవి కోసం పాకులాడుతున్న తరుణంలో అతను టీచర్గా ఉంటే అతన్ని ఎదుర్కొంటూ పదవి అతని ఇంటికి వచ్చింది. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు విల్సన్ గారు అంతటితో తన జీవితాన్ని ఆపకుండా పదవిని ఒల్లి తెచ్చే విధంగా ఎస్సీ కార్పొరేషన్ అప్పటికే ఆస్తులు కొనేదానికి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నటువంటి తరుణంలో దానికి ఒక చట్ట పద్ధతిని క్రియేట్ చేసి పేదవాళ్ళు కూడా ధనవంతులుగా మారాలి కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఘనంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ తెచ్చి అందరికీ కూడా ఈ దేశం రాష్ట్రంలో యునైటెడ్ రాష్ట్రంలో దాదాపు ఎస్సీ కార్పొరేషన్ కూడా 10,000 కోట్ల రూపాయల నిధులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ ఎస్సీలో పొలాలు కొనుక్కోవడానికి చేసినటువంటి వ్యక్తి మిత్రుడు విల్సన్ గారు. కాంగ్రెస్ పార్టీ అంతరించిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే క్రమంలో క్రమశిక్షణ పార్టీ అయినటువంటి బీజేపీని ఎన్నుకోవడం, అప్పటి నుంచి నేటి వరకు బీజేపీతో కొనసాగటం, నిబద్ధత కార్యకర్తగా ఎదగటం చేసిన దాని ఫలితమే ఈరోజు మన ప్రభుత్వంలో శ్రీ అభివృద్ధి ప్రధానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారి క్వార్టర్లో, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మోడీ నాయకత్వంలో బీజేపీ తరఫున అంతరించిపోతున్న మన తెలుగు భాష సంస్కృతికి సంబంధించి విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు ముద్రణ కానించి అంటే ఎల్కేజీ దగ్గర నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు మన తెలుగు భాష ఎలా ఉండాలి, వాడికి ఎలా ఉండాలి, సాంస్కృతిక అకాడమిక్ పరంగా గుర్తించేటువంటి నవలలు మొదలుకొని పాఠ్య పుస్తకాల వరకు అకాడమీకి చైర్మన్గా ఈరోజు లోకేష్ ఆధ్వర్యంలో విల్సన్ గారిని పెట్టుకున్నారు అంటే విల్సన్ గారి నిబద్ధత గొప్పదైనటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఇతను మన కాలంలో ఉండడం మనందరి గర్వకారణంగా భావిస్తూ కావులకి ఒక కలిగి తొరాయిలాగా ఉంటూ నిరంతరంగా కావులకు నమ్మకాలను పెంచుకొని ఎప్పుడు కావులకి నిరంతరం తన అనుబంధాన్ని మిత్రుల ద్వారా ఎప్పుడు పాల్పంచుకుంటూ నెలకు ఒకసారి కావులకు వచ్చి కావులు అందరినీ కలుస్తూ ముఖ్యంగా నాకు మిత్రుడు విల్సన్ గారికి 2006లో నేను కలవరికి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ముందు ఆయన కొన్ని కారణాల వల్ల రాష్ట్రం మొత్తం తిరగాల్సిన పరిస్థితుల్లో కూడా తన సతీమణి నా దగ్గరికి పంపించి నా ఎలక్షన్లో ఎక్కడ గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలు తిరిగి గెలుపులో నాకు తోడుగా నా మిత్రుడు ఈరోజు
ఈరోజు ఈ స్థాయి ఎదిగినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఎదుగుతూనే వారితో పాటు అందరినీ కూడా ఎదిగేదానికి ప్రోత్సహిస్తూ ఒక మానవవాదిగా ఉన్నటువంటి మన దేశాన్ని మనం అందరూ కూడా అభివృద్ధి